సో యాజ్ ఎ యంగ్ లీడర్ మీరు చెప్పండి, అసలు మున్సిపల్ చైర్మన్ ఎవరయ్యే అవకాశం ఉంది? ఆడ నేమ్ ప్లేట్లు కూడా తయారైపోతున్నాయట, మరి మీరు ఎప్పుడు తయారు? నేమ్ ప్లేట్లు అంటారు. ఇప్పుడున్న ఎక్స్ ఆయనని ఫస్ట్ వార్డులో గెలుమన్నారు. అంతేనా? ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు బీజేపీ హైయెస్ట్ ఓట్లు వచ్చినాయి ఆడ. ఎంపీ ఎలక్షన్లలో బీజేపీ హైయెస్ట్ ఓట్లు ఆయన రఘునందనరావుకి ఈయన ద్వారానే పడ్డాయి. అంటే బీఆర్ఎస్ కి పని చెప్తున్నా, బీజేపీ పని చెప్తున్నా ఒకటి. ఇంకా అసలుడే గెలవడు అని అంటే ఇంకా శిశువులందరూ బోర్డులు పెట్టుకుని ఇంటికాడ పెట్టుకుంటే అంతే తప్ప ఏం లేదు. ఇప్పటి వరకు అసలు ఆయన ఈ 20 ఏళ్ల ఎలక్షనే కాదు, ఇప్పుడు నిజమైన ఎలక్షన్ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కదా, ఇప్పుడు నిజమైన ఎలక్షన్ జరుగుతుంది, జెన్యూన్ ఎలక్షన్ జరుగుతుంది. గత ఎలక్షన్ లో మేము మా మదర్ కూడా ఇండిపెండెంట్ గా గెలవడం జరిగింది. అప్పుడు ఎన్ని ఇబ్బందులు పెట్టారు, ఎన్ని చివాకులు పెట్టారో మాకు తెలుసు. పోలీస్ బండ్లు పెట్టి తిరగనియకుండా పబ్లిక్ ని టైట్ చేసి, కొందరు బిజినెస్ ఉంటే వాళ్ళ బిజినెస్ ని టైట్ చేసి అది చేసి బాగా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు మా ప్రభుత్వం ఉన్నది 100% మేము ప్రజలకు సేవ చేయడానికి రెడీగా ఉన్నాం. బాధ్యత చెప్తున్నాం. 43 వార్డులకు 35+ సీట్లు గెలిచి ఈసారి చైర్మన్ పీఠం కైవసం చేసుకుంటున్నాం. ఎట్లా గెలుస్తామని నమ్మకంతో ఉన్నారు మీరు? అంటే మీకు స్టార్ క్యాంపెయినర్ కూడా లేనట్టున్నారు. అసలు మిమ్మల్ని ఎవరు ముందు నడిపిస్తారు సిద్దిపేట మున్సిపల్ లో? ఈ రోజు మైనంపల్లి హనుమంతన్న సిద్దిపేటకి రాకతో ఆల్రెడీ అందరికి భయం పుట్టింది. హనుమంతన్న రాకతో అందరికి భయం పుట్టింది. 43 వార్డులలో అభ్యర్థులు లేరని అంటారు. మేము చెప్తాం అభ్యర్థులం, మా అభ్యర్థులు వస్తారు, కొడతారు, పోతారు అంతే టైంకి. ఇక వీళ్ళలాగా షో ఆఫ్ ఏం చేసి ఉండదు. బాధ్యత 100% మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుతున్నాయి. 2.5 సంవత్సరాల్లో వాళ్ళ 10 ఏళ్ల కన్నా మేము 2.5 సంవత్సరాలు ఎక్కువ బెనిఫిట్స్ ఇచ్చినాం. ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి, ప్రతి టౌన్ కి, ప్రతి వార్డుకి, ప్రతి ఏరియా, ప్రతి మున్సిపల్ కౌన్సిల్ గానీ ఏదైనా గానీ ప్రతి దగ్గర అభివృద్ధి జరుగుతూ పోతూనే ఉన్నది. ఎట్టి పరిస్థితులలో ఇంకా ఈ 2.5 ఏళ్ళ మిగతా హామీలను మా పెద్దలు నిర్వహించేస్తారు. ఇంకొకటి, హనుమంతన్న ఆధ్వర్యంలో 43 వార్డులలో ఈసారి బలమైన క్యాండిడేట్లను పెట్టి మున్సిపల్ 100% కొడుతున్నారు. హనుమంతన్న ఆధ్వర్యాన్ని మీరు అంటారు. హనుమంతన్న సిద్దిపేట గల్లెలో తిరిగే పరిస్థితి ఉందా? ఆయన ఉరికించుకోవడమని వాళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తలు అంటారు. అసలు హనుమంతన్న నీడని టచ్ చేయాలన్నా వాళ్ళకి ఫస్ట్ అలాగా ఊహించలేని విషయం అది. ఆయన నీడని కూడా టచ్ చేయలేరు. అవుట్ రైట్ చెప్తున్నా, ఆయన నీడని కూడా టచ్ చేయలేరు. రమ్మన్న రోజు వస్తున్నాం కదా, ఏం చేసి రోడ్ ఏం చేసి డైలీ ప్రతిరోజు వస్తున్నాం. మొన్న బోర్ పాయింట్కి వచ్చినాం, మరి ఏమైంది? ఎవరు రాలేదు. చెప్పుడు ఎవరైనా చెప్తాడు భయ్, వచ్చి చూపించాలి. పొద్దుగాల ఎలక్షన్లు వస్తున్నాయి, దాని గురించి పని చేయరు. ఇన్ని రోజులు మీరు వార్డులలో చేసింది ఏం లేదు. ఉన్న ఇంతకుముందు కమిషనర్ పెట్టుకొని అటు ఇటు చేసి వాళ్ళకి వీళ్ళకి పనులు చేయకుండా టైట్ చేసి పడేసారు. అదేదో దేవుడు చూసినవే పొట్టని పొడుగని కొట్టే ఆ శాతం లెక్క మనల్ని కొట్టి ఆయన అవుట్ అయిపోయాడు. ఇప్పుడు నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు చెప్తున్నాం, 100కి 200% మేము ఈసారి కొడుతున్నాం మున్సిపల్. మా పెద్దలు సిద్దిపేట సీనియర్ లీడర్లు అందరూ అందరి ఆధ్వర్యంలో, హనుమంతన్న ఆధ్వర్యంలో ఈసారి 100% కొడుతున్నాం. ఇంకొకటి, మేము అభివృద్ధి చేసినాం. ఏం అభివృద్ధి చేసారు? మీరు చేయలేదు, మీరు హామీలు నిర్వహిస్తున్నారు. 2.5 సంవత్సరాలకు ఇవన్నీ ఇచ్చినాం. మా దర్పల్లి చంద్రబాబు చెప్పిండు. ఇన్ని హామీలు వాళ్ళు ఆ 10 ఏళ్ల పీరియడ్ లో చేసారు. ఒక్కటే ఎగ్జాంపుల్ రేషన్ కార్డు తీసుకున్నాం. మా మొత్తం జర పూర్ ఏరియా మాది, జర నాసర్పూర్, అంబేద్కర్ నగర్, ఇవి కొంచెం ఏరియాలు ఏంటంటే కొంచెం చాలా బస్తీ టైప్ ఉంటుంది. వీళ్ళంతా వాళ్ళకి ఏంది మేజర్ గా రేషన్ కార్డులు ఒకటి మెయిన్. 10 సార్లు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. 5 years పీరియడ్ మేము కూడా కౌన్సిలర్ ఉన్నాం, ఒక్కటి కూడా ఇవ్వలే. మేము ఇచ్చినాం. ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మేము ఇచ్చినాం. ఇంకొకటి, ఈయన ద్వారా ఏ కౌన్సిలర్ బాగుపడ్డాడు? 5-6 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినామని చెప్పేసి మీ ఇన్ఛార్జ్ మంత్రి గారు రేషన్ కార్డులు వంచేటప్పుడే కలెక్టరేట్ లో గొడవ జరిగింది. ఒకటి చెప్తున్నా, ఇప్పటి వరకు బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఉన్నారు. 43 మంది కౌన్సిలర్లు ఉండే, 35 మంది కౌన్సిలర్లు ఉండే, గెలిచిరు. ఏ కౌన్సిలర్ బాగుపడ్డాడు? ఇవాళకు ఎవరిని డెవలప్ చేసిండు? ఎవరిని డెవలప్ చేయలేదు. అదే బడా నాయకులు 4-5 ఉంటారు, వాళ్ళనే. మిగతా కార్యకర్త నర్వస్ ఉన్నారు. సెకండ్ క్యాడర్ మొత్తం మా దగ్గర రావడానికి సిద్ధంగా ఉన్నది. ప్రజెంట్ సెకండ్ క్యాడర్ మొత్తం సిద్ధంగా ఉన్నది. ఎక్కడున్నాడు అక్కడనే ఉన్నాడు, ఉన్నోడే పైకి పోతుంది అంతే. ఎవరిని ఏం డెవలప్ చేయనియలే, ఏం చేయలే. మా వార్డు వచ్చేసరికి మా వార్డులో డెవలప్మెంట్ చాలా అయింది అని మేము చేసుకున్నాము. 100% అంటే ఆయన ఇంటికి ఏమి ఇవ్వలే. మున్సిపల్ ఫండ్ ఇచ్చిండు, జనరల్ ఫండ్ అవి ఇచ్చిండు, మేము అభివృద్ధి చేసుకున్నాం. ఇప్పుడు అదే డెవలప్మెంట్ అన్ని వార్డులలో చేసినా ఒక్కో కమిషన్ ఎడిపోతుంది. సీసీ రోడ్ల కమిషన్ ఎడిగినాయి, ఇవన్నీ తీస్తాం బయటకు. మా కాంట్రాక్టర్లు ఎవరెవరితో కమిట్మెంట్ అయితే తీసుకున్నారు, ఇది కూడా మేము అధిష్టానం తీసుకుని బయట పెడతాం. అన్ని అందరి బట్టవేలు చేస్తాము. 100% ఈసారి మున్సిపల్ కొడుతున్నాం. జై కాంగ్రెస్. సిద్దిపేటలో అద్భుతం జరుగుతుందని మీరు అంటున్నారు. మరోవైపు మీరు మొదట్లో మాట్లాడేటప్పుడు కూడా ఒకటి మెన్షన్ చేశారు, బీజేపీ కోసం పనిచేసిండు మాజీ చైర్మన్ అని చెప్పేసి. నిజంగానే బీజేపీ బీఆర్ఎస్ కలిసి వస్తే ఎట్లా ఉంటుంది? ఆ టైంలో మేము కూడా బీఆర్ఎస్ లోనే ఉండే. హైయెస్ట్ మెజారిటీ ఆఫ్ ఓట్స్ మేము తెచ్చుకున్నాం. ఇక్కడ బీఆర్ఎస్ ఉన్నప్పుడు మేము ఇండిపెండెంట్ గెలిచిన తర్వాత బీఆర్ఎస్ పోయినాం. దాని తర్వాత ఇక నచ్చట్లేదు బయటకు వచ్చినాం. కానీ అప్పుడు హైయెస్ట్ మెజారిటీ ఓట్స్ మా నాసపూర్ ఏరియా నుంచి ఇచ్చినాం మేము. ఆ వార్డులోనేమో మొత్తం బీజేపీకి అవుట్ అంటే ఆయన ఎవరికి పని చేస్తున్నాడు.
ఊరికి పని చెప్తున్నాడు. Okay. ఇంకా మళ్ళీ వీళ్ళకి ఇన్ఛార్జ్ ఇచ్చి వేరే వాళ్ళకి 5 వార్డులు ఇన్ఛార్జ్ పెట్టుకుంటారు. మీ సొంత వార్డులను ఓట్లు వేపియలే, వేరే వార్డులు ఇన్ఛార్జ్ నువ్వేం అదే చెప్తావు? అంటున్నా. ఇప్పుడు అక్కడ బీజేపీ ఓట్లు ఎక్కువ పడ్డాయి, అట్లా ఎక్కడెక్కడైతే బీజేపీ ఓట్ బ్యాంక్ ఉందో వాళ్ళు వీళ్ళు కలిసి మీతో యుద్ధానికి వస్తే మీ కుమ్మక ఎవరు? బీజేపీ అండ్ బీఆర్ఎస్. బీజేపీ అన్న, బీజేపీ బీఆర్ఎస్ కేఏపాల్ కుండ గుర్తు పట్టుకొచ్చినా మమ్మల్ని ఏం కొట్టలేరు. అంతేనా? 100% చెప్తున్నా. అవుట్ రేట్ ఈసారి మేము మున్సిపల్ కొడుతున్నాం. ఎన్ని పార్టీలు వచ్చినా కాంగ్రెస్ ఎన్ని పార్టీ చెప్తున్నా కేఏపాల్ కూడా కలుపుకోండి, ఆయన పార్టీ కూడా కలుపుకున్నా కొట్టలేరు. 100% చెప్తాను.